నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గాదేవి ఆలయ పూజారి శ్రీ రాంభట్ల ఆనంద్ శర్మ ఉగాది ప్రాముఖ్యత గురించి వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం లోపల సాయంకాలం 5 గంటలకు పంచాంగ శ్రవణం చెప్పుకున్నారు. ఈ దేవాలయం కట్టే 3 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం పరాభవం సంవత్సరం అని చెప్పేసి అందరూ భూమిపడాల్సిన అవసరం లేదు. పరాభవం అంటే ఓటమి కాదు, లేకపోతే కనుక ఎట్లాంటి యొక్క దోషం కాదు, ఎట్లాంటి ఒక పరాభవం కాదు. హర అంటే ఆది పరాశక్తి, భవ అంటే శివుడు, శివ శక్తులు కలిసిన రోజు కాబట్టి దీనికి పరాభవం అన్నారు. ఈ సంవత్సరం గురుడు వాడిన వలన సస్యశ్యామలంగా దైవభక్తి, తీర్థయాత్రలు అన్నీ కూడా బ్రహ్మాండ సాగుతుంటాయి. ఈ సంవత్సరం పంటలు, వర్షాలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లాంటి దోషం లేదు. ఈ సంవత్సరం చాలా బాగుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగుంది. శ్రీ లక్ష్మీ శివ మార్కండేయ గణపతి మార్కండేయ టెంపుల్. గత అందరికీ నమస్కారం, కాలనీ వాసులందరికీ నమస్కారం. పరాభవ సంవత్సరం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ పండగ వచ్చినా ఆ పండగ అన్ని రకాలుగా చేయడం, మరియు ఉగాది రోజు పొద్దుట అభిషేకాలు, పూజలు నిర్వహించడం, తర్వాత పచ్చడి తయారు చేసుకోవడం, ఉచితంగా పచ్చడి అందరికీ పంపిణీ చేయడం, తర్వాత 4 గంటలకు పంచాంగ శ్రవణం అయ్యగారు వారిచే చేయించడం జరుగుతున్నది. అందరికీ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. కాలనీవాసులకు పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత ఆలయంలో గత 3 సంవత్సరాల నుండి ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు మధ్యాహ్నం వరకు జరుగుతుంటాయి. సాయంకాలం 5 గంటల 30 నిమిషాల నుండి పంచాంగ శ్రవణం ఉంటుంది. కాబట్టి కాలనీవాసులందరికీ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.